హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. సో ఇప్పుడు మన టీఎస్ జెన్కో సిలబస్లో మీరు చూసుకుంటే థర్మోడైనమిక్స్ అని ఒక కొత్త మెకానికల్ టాపిక్ని యాడ్ చేయడం. సో థర్మోడైనమిక్స్ గురించి మనము గోయింగ్ టు బిగిన్ ద లెక్చర్ సిరీస్. ఇది ఎలక్ట్రికల్ సిలబస్లో థర్మోడైనమిక్స్ ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా ఆబ్వియస్లీ మెకానికల్ వాళ్ళ దాంట్లో కూడా థర్మోడైనమిక్స్ ఉంది. అండ్ హీట్ ట్రాన్స్ఫర్ అని కూడా ఉంది. ఆల్మోస్ట్ సిమిలర్ హీట్ ట్రాన్స్ఫర్ మనకు కూడా ఉంది. ఓకే, సేమ్ హీట్ ట్రాన్స్ఫర్, సేమ్ సిలబస్లో ఎటువంటి చేంజ్ లేదు మెకానికల్కి ఎలక్ట్రికల్ వాళ్ళకి. అండ్ ఇంకా అడిషనల్గా పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్. ఎస్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ టాపిక్ కూడా కామన్ ఉన్నది మెకానికల్కి అండ్ ఎలక్ట్రికల్కి. అండ్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్లో చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళ సిలబస్లో మనము కంపేర్ చేసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ సిలబస్లో కూడా పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఉంది. వేరే థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏముంది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది. సో అంటే ఈసీఈ వాళ్ళకి. సో ఈసీఈ వాళ్ళ దాంట్లో చూసుకున్నట్లయితే దాంట్లో అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ కామన్గా ఉంది. థర్మోడైనమిక్స్ లేదు, ట్రాన్స్ఫర్ లేదు, రెండు లేదు. థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ రెండిట్లో లేదు. సో ఓన్లీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ సిలబస్ ఉన్నది. సో ఇది ఒకసారి ఓవర్ ద బ్రాంచెస్ నోటిఫికేషన్ లెవెల్లో ఒక చిన్న అబ్జర్వేషన్ అనమాట. ఈ సిలబస్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ లేదు అనేది జస్ట్ ఒక ఐడియా కోసం. తర్వాత మన సిలబస్లో థర్మోడైనమిక్స్ ఎంత ఉన్నది, ఏంటిది అనేది ఒకసారి ఒక సబ్ టాపిక్ లెవెల్లో కూడా చూద్దాం. సో థర్మోడైనమిక్స్లో చూసుకుంటే దాదాపు ఒక 10 సబ్ టాపిక్స్ లెక్క, 10 సబ్ టాపిక్స్ లాగా మనకి సిలబస్లు ఇచ్చి ఉన్నారు. సో దీంట్లో చూసుకుంటే థర్మోడైనమిక్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ అంటే అసలు థర్మోడైనమిక్లో సిస్టమ్ అంటే ఏంటిది, థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటిది, బేసిక్స్ అనమాట. ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది. ఇవాళ మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటిది అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటిది, ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ అని అంటారు. తర్వాత థర్మోడైనమిక్ లాస్ అనేటివి కొన్ని ఉంటాయన్నమాట. 3 లాస్, 0, 1, 2. ఓకే, 0th లా, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా. తర్వాత ఎంట్రోపీ, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఇరివర్సబిలిటీ అండ్ అవైలబిలిటీ. ఆ తర్వాత అనాలిసిస్ ఆఫ్ థర్మోడైనమిక్ సైకిల్స్ రిలేటెడ్ టు ఎనర్జీ కన్వర్షన్. ఓకే, కన్జర్వేషన్ కాదు, రిలేటెడ్ ఎనర్జీ కన్వర్షన్. ఎనర్జీ కన్వర్షన్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి థర్మోడైనమిక్ సైకిల్స్ ఏంటిది. సో ర్యాంకిన్ సైకిల్, మాడిఫైడ్ ర్యాంకిన్ సైకిల్, సో సైకిల్, డీజిల్ సైకిల్ అండ్ డ్యూయల్ సైకిల్. సో ఈ విధమైన 1, 2, 5 ఒక 5 రకాల సైకిల్స్ గురించి ఇచ్చారు, ఎనర్జీ కన్వర్షన్ సైకిల్స్ గురించి. ఆ తర్వాత ఐడియల్ గ్యాసెస్, రియల్ గ్యాసెస్, దెన్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్, గ్యాస్ మిక్స్చర్. ఇవన్నీ ఒక టాపిక్ అనమాట. ఐడియల్ గ్యాసెస్, రియల్ గ్యాసెస్, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్, గ్యాస్ మిక్స్చర్స్ ఒకటే టాపిక్లోని సబ్ టాపిక్. సో ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏ లెవెల్లో పోవాలి, ఏం కథ అని అంటే పెద్దగా దీంట్లో న్యూమరికల్ లెవెల్లో కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ అంత కాకుండా కాన్సెప్చువల్ క్లారిటీ బాగుండాలి మనకి. సో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మనం ఏం చేస్తామనంటే మెకానికల్లో ది బెస్ట్ అండ్ స్టాండర్డ్ బుక్ దేని నుంచి అయితే మెజారిటీ ఆఫ్ ద కాన్సెప్చువల్ క్వశ్చన్స్ దిగుతాయో, ఏదైతే ఆల్మోస్ట్ ఈ థర్మోడైనమిక్స్ అనే సబ్జెక్ట్కి ఇండియా వరకు పాపులర్ బుక్, ఆ టెక్స్ట్ బుక్ నుంచే మనము ఈ క్లాస్ చదువుకోబోతున్నాము, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ చదువుకోబోతున్నాము. దట్ ఈస్ బేసిక్ అండ్ అప్లైడ్ థర్మోడైనమిక్స్ బై పీకే నాగ్ అని ఒక బుక్ ఉందన్నమాట. సో దాని నుంచి తీసుకుంటాం మనము. మన సోర్స్ ఆఫ్ స్టడీ వచ్చేసి ప్యారలల్గా దీని నుంచి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటే ఏమైనా ఇప్పుడు గేట్ క్లాసెస్ ఉంటాయి కదా, మేడీజీ, ఏఎస్, సో ఈ ఇన్స్టిట్యూట్స్ సంబంధించిన నోట్స్ మనకి నెట్లో దొరుకుతుంటాయి. సో దాని నుంచి కూడా మనం రెఫర్ చేయొచ్చు. సో దాన్ని రెఫర్ చేస్తూ దాంట్లో కూడా ఏదైనా మంచి కంటెంట్ ఉందనిపిస్తే అవన్నీ కూడా ఇందులో నేను ఇస్తాను. నేను అట్ ది ఎండ్ ఆల్సో నేను ఇదంతా కూడా నోట్స్ పీడిఎఫ్లో ఇస్తూ ఉంటాను. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రికల్ ఫ్యాకల్టీని, నేను ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ని, ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ని. సో ఈ క్లాసు జనరల్గా మెకానికల్, ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా మెకానికల్ ఫ్యాకల్టీస్ చెప్తూ ఉంటారు. సో మెకానికల్ ఫ్యాకల్టీస్ చెప్తున్నారంటే వాళ్ళ మెకానికల్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో చెప్తుంటారు. కానీ ఇవాళ ఎగ్జామ్ రేపు రాయాల్సింది ఎలక్ట్రికల్ స్టూడెంటే రాయాలి. సో ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ రాయాలి, వాడు మెకానికల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే నేను ఒక ఎలక్ట్రికల్ ఫ్యాకల్టీని మెకానికల్ సబ్జెక్ట్ నేను చెప్తాను నేను మీకు. సో ఆ ప్రాసెస్లో వెళ్తూ ఉంటాం. సో దట్ ఏంటంటే మన ఇద్దరి మైండ్ అనేది సింక్ అవుతుంటుంది, మీది నాది. ఓకే, మనం అంతా ఒకటే టెంపోలో పోతుంటే ఎలక్ట్రికల్ దయ్యాలం కాబట్టి. సో ఆ విధంగా
ఇట్ వుడ్ బి అన్ ఈజీ అండ్ ఈజీ వే టు లెర్న్ దీస్ టాపిక్స్, థర్మోడైనమిక్స్ కానీ వాట్ ఎవర్. సో అది ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ సంబంధించినటువంటి విషయము. నౌ వీ విల్ గెట్ ఇన్ టు ది క్లాస్లోకి వెళ్దాం మనం, రైట్? సో ద టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ థర్మోడైనమిక్స్. సబ్జెక్ట్ ఈస్ థర్మోడైనమిక్స్. సో మనము తీసుకున్నటువంటి సోర్స్ వచ్చేసి బేసిక్ అప్లైడ్ థర్మోడైనమిక్స్ బై పీకే నాగ్, రైట్? సో ఫస్ట్ లెట్ us ఇంట్రడ్యూస్ ద టాపిక్ థర్మోడైనమిక్స్. అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటిది? సో థర్మోడైనమిక్స్ అంటే ఏంటిది? అక్కడ ఉన్న చూడండి, ఇట్స్ సైన్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్. అర్థమైందా? సైన్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. సో మనం ఒకటి జెన్కో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ మనము. సో వాట్ వీఆర్ మేజర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా, యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, అంతే కదా? ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. జెన్కో ఈజ్ ఈజ్ అబౌట్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద నేచర్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో బేసికలీ వీఆర్ డీలింగ్ విత్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కన్వర్షన్ ఇన్వాల్వ్ అయినప్పుడు హీట్ అనేది అక్కడ జనరేట్ అవుతుంటుంది. హీట్ ఈజ్ ద ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ హ్యూమన్స్ నో, అంతే కదా? ఎనర్జీ, శక్తి అనబడేటువంటి ఒక క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీని మనుషులు అనేటోళ్ళు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేస్తారు త్రూ హీటే కదా. సూర్యుడి నుంచి హీట్ వస్తుంది, లైట్ నుంచి హీట్ వస్తుంది, మనం ఒక మంట ముట్టించుకుంటే హీట్ వస్తుంది, దాని నుంచే మనం చలి కాపుకోవడం కానీ, వంట చేసుకోవడం కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తుంటాం. హ్యూమన్ బాడీ లోపల ఏముంటుంది? హీట్ ఉంటుంది. సో ఎక్కడైతే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటుందో ఖచ్చితంగా అక్కడ హీట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాన్ని డీల్ చేసే సైన్సే థర్మోడైనమిక్స్. అందుకని మీకు సిలబస్లో చూసుకుంటే కూడా సైకిల్స్ రిలేటెడ్ టు ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పేసి ఒక టాపిక్ కూడా ఉన్నది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వైల్ ఎనర్జీ కన్వర్షన్, వాటికి సంబంధించి మనం చదువుకుంటుంటాం. అండ్ ఆల్సో ఈ ఎనర్జీ కన్వర్షన్ యొక్క ఎఫెక్ట్ ఆన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఓకే, ఒక సబ్స్టెన్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ థర్మోడైనమిక్స్. అండ్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో, 0th లా, ఫస్ట్ లా, సెకండ్ లా, దీస్ లాస్ గవర్న్ ది లాస్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్. సో బేసిక్ ఏంటంటే ఎనర్జీ కన్వర్షన్ గురించి చదువుతున్నాం అంటే థర్మోడైనమిక్స్ గురించి కూడా నీకు తెలిసి ఉండాలి. థర్మోడైనమిక్స్ అనేది కూడా ఇట్స్ అ ప్యారలల్ సైన్స్ త్రూ ఎనర్జీ కన్వర్షన్ అనేది వాడు చెప్తా ఉన్నారనమాట ఇక్కడ. సో ఇప్పుడు థర్మోడైనమిక్ స్టడీ అనేది 2 పాయింట్ ఆఫ్ వ్యూలలో చేయొచ్చు అనమాట. ఒకటి మ్యాక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఒకటి మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2 రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటుంది. ఏదైతే మ్యాక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసి థర్మోడైనమిక్ని మనం స్టడీ చేస్తే దాన్ని మనం క్లాసికల్ థర్మోడైనమిక్స్ అని అంటారనమాట. మైక్రోస్కోపిక్ లెవెల్లో థర్మోడైనమిక్స్ని మనం అనాలిసిస్ చేసుకుంటే దాన్ని స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ అని అంటారనమాట. సో ఏముంటుంది అసలు డిఫరెన్స్ ఏముందనంటే బేస్డ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అనమాట. సో బేస్డ్ ఆన్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్, టైప్ ఆఫ్ మ్యాటర్ని బట్టి మనము మైక్రోస్కోపిక్ వ్యూలో మనము ఈ సబ్జెక్ట్ని స్టడీ చేయొచ్చు. అసలు ఏంటి ఆ బిహేవియర్ మ్యాటర్ అయింది? సో బిహేవియర్ ఆఫ్ మ్యాటర్లో ఇప్పుడు ఫస్ట్ మనము మ్యాక్రోస్కోపిక్ గురించి చూద్దాం. మ్యాక్రోస్కోపిక్లో ఇక్కడ ఏముంది? స్టడీ ఎట్ క్వాంటిటీ లెవెల్. సో ఇప్పుడు నా దగ్గర పెట్రోల్ ఉందయ్యా, 1 లీటర్ పెట్రోల్ ఉంది. సో 1 లీటర్ పెట్రోల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, దానికి ఫైర్ ఇచ్చినా, ఫైర్ లేకుండా అట్మాస్ఫియర్లో వదిలిపెట్టినా కానీ అది వేపరైజ్ అవుతుందా, ఏమవుతుంది అనేది నేను 1 లీటర్ పెట్రోల్ నేను బయట నుంచి చూస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ పర్సీవ్డ్ బై హ్యూమన్ సెన్సెస్. అంటే ఒక సబ్స్టెన్స్ని తీసుకున్నావు, ఒక మెటీరియల్ని తీసుకున్నావు, దాన్ని నువ్వు చూడగలుగుతున్నావు, నువ్వు హ్యూమన్ సెన్స్ ద్వారా చూడగలుగుతున్నావు. త్రూ టచ్ యూఆర్ ఏబుల్ టు ఫీల్, త్రూ నోస్ యూఆర్ ఏబుల్ టు స్మెల్ ఇట్. సో ఆ లెవెల్లో దాంట్లో జరిగేటువంటి ఆ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ, దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ కానీ, దాని మీద జరుగుతున్నటువంటి ఆపరేషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ని ఫైర్ అప్ చేసినావు, ఫైర్ వచ్చింది, మంట ఏ కలర్ ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మ్యాక్రోస్కోపిక్ లెవెల్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఓకే థర్మోడైనమిక్స్ అనమాట. అదే ప్రతి మ్యాటర్, ప్రతి క్వాంటిటీ ఏదైనా తీసుకున్నా కూడా దాని మాలిక్యులర్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మ్యాటర్ కదా. సో అట్ ఆ మైక్రోస్కోపిక్ లెవెల్ ఒకవేళ మనం స్టడీ చేస్తే, మాలిక్యులర్ లెవెల్లో స్టడీ చేస్తే దాన్ని ఏమంటారంటే మైక్రోస్కోపిక్ వ్యూ ఇన్ థర్మోడైనమిక్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ బిహేవియర్ ఆఫ్ గ్యాస్ బిహేవియర్ అనాలిసిస్ చేయాలి. సో గ్యాస్ అనబడేటువంటి ఒక క్వాంటిటీ ఉంది, దాని బిహేవియర్ అనాలిసిస్ చేయాలంటే మాలిక్యులర్ లెవెల్లోనే దాన్ని అనాలిసిస్ చేస్తుంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ ఈస్ బిహేవియర్ ఆఫ్ గ్యాస్, అనాలిసిస్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ గ్యాస్ is a topic of microscopic view. Okay, and a microscopic thermodynamics is also called as statistical thermodynamics ఇందాక చెప్పినట్లుగా. ఓకే,
నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ గురించి మాట్లాడదాం. ప్రెషర్ అంటే ఏంటిది? యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ డ్యూ టు ఆల్ మాలిక్యులర్ కొలిజన్స్ మేడ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా. అంటే అన్ని మాలిక్యులర్ కొలిజన్స్ యొక్క సమూహమే ఒక ప్రెషర్ అనేటటువంటి ఒక ఫీల్. సో ఈజ్ నాట్ కన్సర్న్ విత్ యాక్షన్ ఆఫ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్, గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్. క్వాంటిటీ లెవెల్లో ఏమవుతుంది? క్వాంటిటీ లెవెల్లో ఇప్పుడు ఒక 1 లీటర్ పెట్రోల్ ఉన్నాను. 1 లీటర్ పెట్రోల్‌లో కొన్ని లక్షల కోట్ల మాలిక్యూల్స్ ఉంటాయి. వాటన్నిటి యొక్క సమూహమే, వాటన్నిటి యొక్క కాంబినేషనే మనం చూసేటువంటి మైక్రోస్కోపిక్ వ్యూ. వేరాజ్ మైక్రోస్కోపిక్ వ్యూలో ఏందంటే ఒక సింగిల్ మాలిక్యూల్ దగ్గరికెళ్ళిపోతాం. ఆ సింగిల్ మాలిక్యూల్‌లో ఏం నడుస్తుంది అనేటిదే అక్కడ సబ్జెక్ట్ అవుతది. సో, మాక్రోస్కోపిక్ ఆల్సో కాల్డ్ యాస్ క్లాసికల్ థర్మోడైనమిక్స్. And macroscopic observations are independent of the nature of matter. But all results of classical thermodynamics can be derived from microscopic or statistical thermodynamics. అంటే వీడు ఏమంటున్నాడంటే ఈ మైక్రోస్కోపిక్ థర్మోడైనమిక్స్ ఏవైతున్నాయో వాటిల్లో ఒక్కొక్క ఇండివిజువల్ మాలిక్యూల్ని మనం స్టడీ చేస్తున్నాం. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ పెట్రోల్లో 1,00,000 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, 1,00,000 అబ్జర్వేషన్స్ చేస్తాం మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో. వీటన్నిటిని సమ్అప్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు మ్యాక్రోస్కోపిక్ లెవెల్ ఒక 1 లీటర్ పెట్రోల్ని చూస్తే ఏం అబ్జర్వేషన్స్ వచ్చినాయో ఈ రెండు ఆడికి లీడ్ అవుతాయని వాడు చెప్తున్నాడు. సో బేసిక్గా 2 వేస్ ఆఫ్ అనలైజింగ్ ఇట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే థర్మోడైనమిక్ సిస్టమ్, కంట్రోల్ వాల్యూమ్. ఈ రెండింటి గురించి చూద్దాం. థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటిది? సిస్టమ్ అంటే ఇప్పుడు నువ్వు థర్మోడైనమిక్స్లో బేసిక్గా మనం ఏం చేయదలుచుకున్నాం అంటే బేసిక్గా మనము ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ని అనాలిసిస్ చేయదలుచుకున్న డిఫరెంట్ కండిషన్స్ అవన్నీ చెప్తాను నేను. మెటీరియల్, సమ్ మ్యాటర్, సమ్ మెటీరియల్. ఓకే, నా దగ్గర ఇప్పుడు ఒక కేజీ కోల్ ఉంది, ఒక కోల్ గడ్డ ఉంది అనుకుందాం, ఒక బొగ్గు గడ్డ. సో దిస్ ఈజ్ మై సిస్టమ్, థర్మోడైనమిక్ సిస్టమ్. చూడండి, ఇట్ ఈస్ ఏ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఇన్ విచ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ. ఇప్పుడు నేను దేన్నో ఒక దాన్ని స్టడీ చేయదలుచుకున్నాను. సో దట్ ఈస్ మై థర్మోడైనమిక్ సిస్టమ్. అండ్ ఈ సిస్టమ్ బయట ఉన్నది ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క సరౌండింగ్స్ లేదా దాని ఎన్విరాన్మెంట్ అని అంటాం అనమాట. అర్థమైందా? నా దగ్గర ఒక బొగ్గు గడ్డ ఉందండి, ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుందాం, ఇది బొగ్గు గడ్డ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ మై థర్మోడైనమిక్ సిస్టమ్. అండ్ దీని బయట ఉన్నది ఏదైనా సరే నేను కూడా దీని యొక్క సరౌండింగ్స్, దీని చుట్టూ ఉన్నటువంటి ఎయిర్, ఇదంతా కూడా దీని యొక్క సరౌండింగ్స్. అండ్ సరౌండింగ్స్ ప్లస్ ద సిస్టమ్, దీన్ని మొత్తాన్ని ఏమంటారంటే యూనివర్స్ అని అంటారు అనమాట. థర్మోడైనమిక్స్లో యూనివర్స్ అని అంటాం అనమాట. అండ్ ఏమన్నా సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ ఈక్వల్ టు ద యూనివర్స్. అండ్ సిస్టమ్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ బై బౌండరీ. సో మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిస్టము దానికి చుట్టూన్నటువంటి సరౌండింగ్స్ మధ్యలో బౌండరీస్ ఉంటాయి అనమాట. అండ్ ఆ బౌండరీ అనేది ఫిక్స్డ్ బౌండరీ అయి ఉండొచ్చు, మూవబుల్ బౌండరీ కూడా అయి ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది దానికి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఇది థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ చుట్టూ బౌండరీ ఉంటుంది, బౌండరీ బయట, సిస్టమ్ బయట అంతా కూడా సరౌండింగ్స్. అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ యూనివర్స్ అని కూడా చెప్తాం అనమాట. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఈ థర్మోడైనమిక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి, క్లాసెస్ ఆఫ్ సిస్టమ్ అని అంటాం. సో వీటిల్లో ఓపెన్ సిస్టమ్ ఉంటుంది, క్లోజ్డ్ సిస్టమ్ ఉంటుంది, ఐసోలేటెడ్ సిస్టమ్ ఉంటుంది. సో బేసిక్గా క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ ఏదైతే చెప్తున్నామో ఇక్కడ, ఈ రెండు కూడా నాన్ ఐసోలేటెడ్ సిస్టమ్స్ అనమాట. ఓకే, క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ ఈ రెండు కూడా నాన్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇది ఐసోలేటెడ్ సిస్టమ్ కూడా సపరేట్. నాన్ ఐసోలేటెడ్ సిస్టమ్కి ఐసోలేటెడ్ సిస్టమ్ డిఫరెన్స్ ఏంటంటే ఇందాక పైన మనం డిస్కస్ చేసుకున్నాం, ఒక సిస్టమ్ ఉన్నది, ఈ సిస్టమ్ అనేది ఒక బౌండరీ చేత బౌండ్ చేయబడి ఉన్నది, దాని బయట ఒక సరౌండింగ్స్ ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు నాన్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే సిస్టమ్ ఈజ్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ ది సరౌండింగ్స్కి సిస్టమ్స్ మధ్యలో ఇంటరాక్షన్ జరుగుతుంది. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే సిస్టమ్కి సరౌండింగ్స్ మధ్యలో ఐసోలేషన్ ఉంటుంది, దానికి ఇంటరాక్షన్ ఉండదు. అంటే మనం యూజ్ చేసేటువంటి బౌండరీ కూడా చాలా గట్టిది అనమాట. అర్థమైందా? సో క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే సిస్టమ్ హూస్ మాస్ ఇస్ ఫిక్స్డ్. అంటే ఆ బౌండరీ లోపల ఉన్నటువంటి మాస్ అనేది ఫిక్స్డ్, కానీ దాని ద్వారా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, సిస్టమ్ ద్వారా ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఎ ఫ్లూయిడ్ ఇన్ ఎ సిలిండర్ బౌండెడ్ బై ఎ పిస్టన్. ఫ్లూయిడ్ ఇన్ ద సిలిండర్ బౌండెడ్ బై ఎ పిస్టన్. ఇప్పుడు ఒక సిలిండర్ ఉందమ్మా, సిలిండర్ ఉన్నది అండ్ దాని లోపల ఒక ఫ్లూయిడ్ ఉన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ డ్రా చేస్తాను. నేను సపోజ్ ఇది సిలిండర్ అనుకుందాం.
ఈ సిలిండరు. ఇక్కడ ఒక పిస్టన్ ఉన్నది. పిస్టన్ ఇది. ఇక్కడ ఇంకొక పిస్టన్ ఉంది. అండ్ మధ్యలో సమ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంది. ఒక ఫ్లూయిడ్ ఉంది. సపోజ్ నేను ఈ పిస్టన్‌ని ఇటు తోసాననుకోండి, ప్రెస్ చేశాననుకోండి, ఏమవుతది? ఈ పిస్టను అంటే ప్రెషర్ అనేది ఫ్లూయిడ్‌లో క్రియేట్ అవుతది. ఫ్లూయిడ్ నుంచి ఆ ప్రెషరు అవతల సైడ్ ఉన్న పిస్టన్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యి, ఆ పిస్టన్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఈ విధంగా మూవ్ అవుతది. అవునా? అంటే ఇక్కడ సిస్టమ్ ఏంటిది? ఇక్కడ బౌండరీ లోపల ఉన్నటువంటి మెటీరియల్. బౌండరీ లోపల ఉన్నటువంటి మెటీరియల్ ఇక్కడ మన ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడే మన సిస్టమ్ అనమాట. దిస్ ఫ్లూయిడ్ ఈజ్ అవర్ సిస్టమ్. అండ్ ఈ ఫ్లూయిడ్ ద్వారా, ఈ సిస్టమ్ ద్వారా ఏమవుతుంది? ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక పిస్టన్ నుంచి ఇంకొక పిస్టన్ లోపలికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ సిస్టమ్ లోపల ఉన్నటువంటి మాస్ మెటీరియల్ ఏమైనా తగ్గుతుందా? ఏం తగ్గట్లేదు. సో దట్ ఈస్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. సో క్లోజ్డ్ సిస్టమ్ ఈజ్ వన్ హూజ్ ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. ఎనర్జీ వేరియబుల్ బట్ మాస్ ఇస్ ఫిక్స్డ్. నెక్స్ట్ ఓపెన్ టైప్ సిస్టమ్. ఓపెన్ టైప్ సిస్టమ్ ఏంటంటే బోత్ మాస్ అండ్ ఎనర్జీ బోత్ కెన్ ట్రాన్స్ఫర్. ఎగ్జాంపుల్, మోస్ట్ ఇంజనీరింగ్ డివైజెస్ ఆర్ ఓపెన్ టైప్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ కంప్రెసర్ ఉన్నది. ఎయిర్ కంప్రెసర్లో ఏం జరుగుతుంది? ఎయిర్ విల్ ఎంటర్ ఇన్ టు ద కంప్రెసర్ ఎట్ లో ప్రెషర్, కంప్రెస్ అవుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, హై ప్రెషర్లో బయటికి వెళ్ళిపోద్ది. అంతేనా? అంటే ఎయిర్ లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది. సో ద సిస్టమ్ లోపల ఉన్నటువంటి మాస్, ఎయిర్ మాస్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. అంటే మాస్ అనేది ఫిక్స్డ్గా లేదు. అట్ ద సేమ్ టైం ఎనర్జీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, లో ప్రెషర్ టు హై ప్రెషర్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్. సో మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ సిస్టమ్స్ ఆల్ ఆర్ ఓపెన్ టైప్ సిస్టమ్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పేటివి కాన్సెప్చువల్ బిట్స్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే నో ఇంటరాక్షన్ విత్ ద సరౌండింగ్స్. సో సరౌండింగ్స్తో ఇంటరాక్షన్ అవ్వట్లేదంటే ఇప్పుడు ఆ బౌండరీ లోపల ఉన్నటువంటి మాస్, ఎనర్జీ అంతా కూడా ఫిక్స్డే ఉంటుంది. సో దట్ ఈస్ ఏ ఐసోలేటెడ్ సిస్టమ్ అనమాట. సో దీన్ని ఈ విధంగా చూపిస్తాం అనమాట. ఏది? మన క్లోజ్డ్ సిస్టంలో. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే క్లోజ్డ్గా ఉంటుంది, దాని లోపల మాస్ ఉంటుంది, మాస్ చేంజ్ కాదు కానీ ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఓపెన్ టైప్ సిస్టమ్ అంటే ఎనర్జీ, మాస్ రెండు చేంజ్ అవుతాయి. ది అదర్ థింగ్స్ ఆర్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే మీకు చెప్పిన అర్థమైంది. సో వెన్ సిస్టమ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఓకే, ఎప్పుడైనా ఒక సిస్టమ్ అంటే క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ అని అన్నాను అంటే ఒక 1 లీటర్ పెట్రోల్ అన్నాను. 1 లీటర్ పెట్రోల్ అన్నాను అంటే దట్ క్వాంటిటీ ఆర్ మాస్ ఇస్ ఫిక్స్డ్. సో అప్పుడు ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. అంటే ఒక సిస్టమ్ని నువ్వు క్వాంటిటీ ద్వారా డిఫైన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ 1 kg కోల్. 1 kg కోల్ అన్నానంటే 1 kg కోల్ ఈజ్ అ క్లోజ్డ్ సిస్టమ్. వెరాజ్ వెన్ ఎ సిస్టమ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ రీజియన్ ఆఫ్ స్పేస్ విత్ ఇన్ అ బౌండరీ, ఈజ్ అన్ ఓపెన్ సిస్టమ్. అర్థమైందా? ఒక బౌండరీ మాత్రమే నేను ఫిక్స్ చేశాను, దాని లోపల ఏముందని నేను చెప్పలేదు. సో దట్ ఈస్ అన్ ఓపెన్ సిస్టమ్. సో అంటే ఏందన్నట్టు, దాని లోపల నుంచి మాస్ ఎంటర్ కావచ్చు, పోవచ్చు, ఎనర్జీ ఎంటర్ కావచ్చు, పోవచ్చు అనమాట. వాల్యూమ్ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. అంతే కదా, ఒక బౌండరీని డిఫైన్ చేస్తానంటే వాల్యూమ్ ఈజ్ ఫిక్స్డ్. సో దట్ మీన్స్ ఓపెన్ టైప్ సిస్టంలో వాల్యూమ్ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. సో ఆ ఫిక్స్డ్ వాల్యూమ్ అవుతుందో ఓపెన్ టైప్ సిస్టంలో, దాన్నే మనం ఏమంటామంటే కంట్రోల్ వాల్యూమ్ అని కూడా పిలుస్తాం అనమాట. కంట్రోల్ వాల్యూమ్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం అర్థం కావాల్సింది ఏంటిదని అంటే, క్లోజ్డ్ టైప్ సిస్టంలో మాస్ అనేది ఫిక్స్డ్, కానీ వాల్యూమ్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ నాట్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, 1 kg ఆఫ్ కోల్ అంటున్నాను. సపోజ్ ఈ కోల్ని ఇప్పుడు 1 kg ఆఫ్ కోల్ అంటే 1 kg కోలు సర్టన్ స్పేస్ ఆక్యుపై చేసుకుంటుంది. సపోజ్ ఆ కోల్ లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని బీకేసాను, నేను అంతా కంప్రెస్ చేశాను అనుకోండి, ప్రెస్ చేశాను అనుకోండి, ఆ మాస్ అంతే ఉంటుంది, 1 kg మాస్ అంతే ఉంటుంది. కాకపోతే ద వాల్యూమ్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ఈజ్ చేంజింగ్, అవునా, ష్రింక్ అవుతుంది. సపోజ్ నేను ఆ కోల్ లోపల బాగా వాటర్ని నేను తడిపాను అనుకోండి, కొంచెం ఉబ్బేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే కోల్ మాస్ 1 kg ఉంటుంది, కానీ ద వాల్యూమ్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ఈజ్ చేంజింగ్. సో క్లోజ్డ్ సిస్టమ్ అని అంటే ఓన్లీ మాస్ ఇస్ ఫిక్స్డ్, వాల్యూమ్ కెన్ బి ఫిక్స్డ్, కెనాట్ బి ఫిక్స్డ్. అండ్ వాల్యూమ్ దేని ద్వారా డిసైడ్ అవుతుంది? బౌండరీ ద్వారా డిసైడ్ అవుతుంది. సో దట్ మీన్స్ క్లోజ్డ్ టైప్ సిస్టమ్ హ్యావ్ మూవబుల్ బౌండరీస్, ఫ్లెక్సిబుల్ బౌండరీస్. అదే మనం క్లోజ్డ్ సిస్టమ్ అని అన్నాం, ఓపెన్ సిస్టమ్ అని అన్నాం. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటిది? వాల్యూమ్ ఇస్ ఫిక్స్డ్ బౌండరీ ఫిక్స్డ్గా ఉంటుంది,
ఓపెన్ టైప్ సిస్టమ్ కాబట్టి దాని లోపల నుంచి మాస్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, డిఫర్ అవ్వగలుగుతుంది. ఓకే. సో ఒక ఓపెన్ టైప్ సిస్టమ్ గురించి తీసుకుంటే ఒక ఎయిర్ కంప్రెసర్ని తీసుకుందాం. సో అనాలిసిస్ ఆఫ్ ఎయిర్ కంప్రెసర్ అటెన్షన్ ఈస్ ఫోకస్డ్ ఆన్ సర్టన్ వాల్యూమ్ ఇన్ స్పేస్. ఓకే, రైట్. ఇప్పుడు ఒక ఎయిర్ కంప్రెసర్ని తీసుకుందాం. ఓకే, ఇక్కడ బ్లాక్ కలర్లో చూపించింది ఎయిర్ కంప్రెసర్ యాక్చువల్. ఓకే, ఇది ఎయిర్ కంప్రెసర్. ఎయిర్ కంప్రెసర్కి ఒక ఇన్లెట్ ఒక అవుట్లెట్ ఉంటుంది, ఎయిర్ ఇన్లెట్ అవుట్లెట్. ఇది మోటార్ విచ్ ఇస్ డ్రైవింగ్ ద ఎయిర్ కంప్రెసర్ అనమాట. సో ఈ ఎయిర్ కంప్రెసర్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ కంట్రోల్ వాల్యూమ్ అంటే ఏంటిది, ఇక్కడ కంట్రోల్ వాల్యూమ్ అంటే ఏంటిది అని అంటే ఏ అంటే దీని సిస్టమ్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎయిర్ కంప్రెసర్ యొక్క సిస్టమ్ ఎక్కడ ఉంది, ఎయిర్ కంప్రెసర్ చుట్టూ ఉన్నటువంటి ఎయిరే దాని సిస్టమ్ కదా. సో ఎయిర్ కంప్రెసర్ చుట్టూ ఉన్నటువంటి ఎయిర్, ఈ బ్లూ కలర్ ఉన్నదే దాని బౌండరీ అనమాట. ఈ బ్లూ కలర్ దాని బౌండరీ. ఆ బౌండరీ లోపల ఉన్నటువంటి వాల్యూమే కంట్రోల్ వాల్యూమ్ అంటాం అనమాట. అండ్ దట్ బౌండరీ ఈజ్ కాల్డ్ యాజ్ కంట్రోల్ సర్ఫేస్. ఓకే, ఎయిర్ కంప్రెసర్ ఇస్ అన్ ఓపెన్ టైప్ సిస్టమ్. ఎయిర్ కంప్రెసర్ ఇస్ అన్ ఓపెన్ టైప్ సిస్టమ్. ఎయిర్ కంప్రెసర్ అన్నది దాని చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫినైట్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ని అది పీల్చుకోలేదు. అది దాని చుట్టూ ఉన్నటువంటి కొంత వాల్యూమ్ వరకు మాత్రమే దాని కంట్రోల్ ఉంటుంది. అర్థమైందా? ఒక వాల్యూమ్ ఫిక్స్డ్ ఉంటుంది, ఎంత వాల్యూమ్లో అది ఆపరేట్ చేయగలుగుతుంది, ఎంత వాల్యూమ్లో ఉన్నటువంటి ఎయిర్ డ్రా చేయగలుగుతుంది అనేది. సో దాని వాల్యూమ్ ఫిక్స్డ్. ఆ వాల్యూమ్ దాని చుట్టూ ఉన్నటువంటి వాల్యూమ్ లోపల ఉన్నటువంటి ఎయిర్ క్వాంటిటీ అనేది డిఫర్ అవుతుంటుంది. దట్ కెన్ డిఫర్. సో కంట్రోల్ వాల్యూమ్, కంట్రోల్ సర్ఫేస్ అంటే అది. సో కంట్రోల్ వాల్యూమ్ అనే కాన్సెప్ట్ ఇట్ కమ్స్ ఇన్ ఓపెన్ టైప్ సిస్టమ్స్ వేర్ వాల్యూమ్ ఈజ్ ఫిక్స్డ్. నెక్స్ట్, థర్మోడైనమిక్ ప్రాపర్టీస్, ప్రాసెసెస్ అండ్ సైకిల్స్. సో ఒక సిస్టమ్ తీసుకున్నాం. ప్రతి సిస్టమ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, థర్మల్ ప్రాపర్టీస్ అని రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో లైక్ వాల్యూమ్, టెంపరేచర్, ప్రెషర్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ ప్రాపర్టీస్ అన్నిటి కూడా మ్యాక్రోస్కోపిక్ లెవెల్ ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా అంటే మనం మెజర్ చేయొచ్చు, చూడొచ్చు, ఫీల్ కావచ్చు, ఇవన్నీ కూడా. వెన్ ఆల్ ప్రాపర్టీస్ హ్యావ్ డెఫినైట్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్ అండ్ ద సిస్టమ్ ఈజ్ ఎట్ డెఫినైట్ స్టేట్. అంటే ఆ సిస్టమ్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటికి కూడా ఒక డెఫినైట్ వాల్యూ ఉన్నది. సో దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ సిస్టమ్ ఆర్ డెఫినైట్ సిస్టమ్ అని అంటాం. ప్రాపర్టీస్ డిస్క్రైబ్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. ఆ సిస్టమ్ యొక్క స్టేట్ అదే స్టేట్లో ఉన్నది అనేది డిసైడ్ చేసేది కూడా దాని యొక్క ప్రాపర్టీసే. సో ప్రతి సిస్టమ్కి ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏదైనా కానీ, వాల్యూమ్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, దాని యొక్క టెంపరేచర్ కావచ్చు, వీటిని మనం స్టేట్ వేరియబుల్స్ అంటాం. ఈ స్టేట్ వేరియబుల్స్ని అనాలిసిస్ చేసుకుంటే అంటే ఈ యొక్క పర్టికులర్ సిస్టమ్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, దీని లోపల ఇంటర్నల్ ప్రెషర్ ఎంత ఉంది, దీన్ని బట్టి అది ఏ స్టేట్లో ఉంది అనేది మనం అనాలిసిస్ చేసుకోగలం. ఓకే, if one or more properties are changing, then we can say that a state is changing. అంతే కదా. ఇప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు అదొక ఫిక్స్డ్ స్టేట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ దాని యొక్క ప్రెషర్ చేంజ్ అయింది, అప్పుడు ఇట్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ ది ప్రీవియస్ స్టేట్. దాని స్టేట్ చేంజ్ అయిపోయింది, దాని స్టేట్ మారిపోయింది. సో అట్లా ప్రాపర్టీస్ మారుతున్నప్పుడు దాని యొక్క స్టేట్ మారుతూ ఉంటుంది. సపోజ్ ప్రాపర్టీస్ ఒక్కొక్కటిగా చేంజ్ అవుతుంది అనుకోండి, దాని స్టేట్ కూడా చేంజ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే పాత్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్టేట్ అని అంటారనమాట. అంటే ఏ ప్రాపర్టీ మారుతుంటే ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేట్, ఇంకో స్టేట్ తర్వాత ఇంకో స్టేట్, ఏ స్టేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకోండి, వాటర్ టెంపరేచర్ పెంచినాం అనుకోండి, లిక్విడ్ నుంచి ఏమైపోతుంది, అది నెక్స్ట్ ఆవిరి అయిపోతుంది, అవునా. సో లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్ అయింది. అదే టెంపరేచర్ తగ్గించింది అనుకోండి, ఐస్ గడ్డ అవుతుంది. సపోజ్ ఐస్ గడ్డ నుంచి స్టార్ట్ చేసినాం అనుకోండి, ఐస్ గడ్డ టెంపరేచర్ పెరిగితే సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్కి వస్తుంది, మళ్ళీ టెంపరేచర్ పెరిగితే గ్యాస్లోకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? సో ఎవ్రీ స్టేట్ హ్యాస్ గాట్ ద సమ్ ఫిక్స్డ్ ప్రాపర్టీస్. ఐస్గా ఉన్నప్పుడు ఒక ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి, వాటర్గా ఉన్నప్పుడు ఒక ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి, గ్యాస్గా ఉన్నప్పుడు ఒక ఫిక్స్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సమ్ టెంపరేచర్ అనబడేటువంటి ఒక ప్రాపర్టీని మారుస్తున్నప్పుడు దాని యొక్క స్టేట్ అనేది చేంజ్ అయింది, అవునా. అండ్ సక్సెషన్ ఆఫ్ స్టేట్స్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఏ ప్రాసెసర్ అంటారు, ఏ పాత్ అంటారు. అండ్ ఇఫ్ దట్ పాత్ ఈస్ అ ప్రిడిక్టబుల్ పాత్, దెన్ యూ కాల్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అని అంటాం అనమాట, అవునా. ఇప్పుడు మనకు తెలియదు నెక్స్ట్ ఏమొస్తుందో, సో దాన్ని పాత్ అని అంటాం. మనం తెలుసు నెక్స్ట్ లిక్విడ్ తర్వాత మళ్ళీ హీట్ చేస్తే గ్యాస్ అవుతుంది. సో దట్ ఈస్ అ ప్రాసెస్, హీటింగ్ ప్రాసెస్ అని అంటాం. ఈ ప్రాసెస్ సైకిల్ ఎప్పుడవుతుంది అని అంటే దట్ ఫైనల్ స్టేట్ ఈజ్ సేమ్ యాజ్ ఇనిషియల్ స్టేట్. సపోజ్ నేను టెంపరేచర్ సప్లై చేయడం వల్ల గ్యాస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అది సాలిడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దెన్ దట్ బికమ్స్ ఏ థర్మోడైనమిక్ సైకిల్. అర్థమైందా? ఇఫ్ అ పాత్ ఈస్ కంప్లీట్లీ స్పెసిఫైడ్, నోన్ ఆర్ ప్రిడిక్టబుల్,
దట్ పాత్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అని ప్రాసెస్ ఉంటుంది. థర్మోడైనమిక్ సైకిల్ అంటే ఏంది? సిరీస్ ఆఫ్ స్టేట్ చేంజెస్ సచ్ దట్ ఫైనల్ స్టేట్ ఈస్ సేమ్ యాజ్ ఇనిషియల్ స్టేట్. అర్థమైందా? సో ఇప్పుడు మనము ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ గురించి మాట్లాడినాం. ప్రతి సిస్టమ్కి ప్రాపర్టీస్ ఉంటాయి, అవి మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉంటాయని చెప్పినాము. సో ఆ ప్రాపర్టీస్ 2 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అని అంటాం. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ని ఏమంటాం అంటే దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఆ యొక్క సిస్టమ్ యొక్క ఫిజికల్ డైమెన్షన్తో సంబంధం లేదు. సో ఫిజికల్ డైమెన్షన్తో సంబంధం లేకుండా ఉండేటువంటి మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉన్నది, ఓకే, ప్రెషర్ ఉన్నది. వెరాస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఇవి మాస్కి సంబంధించి దాని యొక్క క్వాంటిటీని బట్టి ఉంటుంది. సపోజ్ మాస్ పెరిగిందంటే దాని యొక్క ప్రాపర్టీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. లైక్ ఎనర్జీ, వాల్యూమ్, ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్కి ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పినాను, టెంపరేచర్, ప్రెషర్. వీటితో పాటు స్పెసిఫిక్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో ఇంటెన్సివ్. అంటే ఇక్కడ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్లో అంటే ఆ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీని పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఉంది, స్పెసిఫిక్ వాల్యూమ్ అన్నాం అనుకోండి. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ బై మాస్. దాన్ని ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని అంటాం అనమాట. అగైన్ యూఆర్ డివైడింగ్ దట్ స్పెసిఫిక్ వాల్యూమ్ అనే దాన్ని నువ్వు మాస్తో డివైడ్ చేసేస్తున్నావు అని అంటే యూఆర్ క్యాన్సిలింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ మాస్. అంటే యూఆర్ మేకింగ్ సమ్ క్వాంటిటీ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ అని అంటే, ప్రాపర్టీ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ అంటే దట్ ఈస్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని. ఓకే, అండ్ ఇది ఒక జస్ట్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషను ప్రాసెస్కి, సైకిల్కి ఏంటి ఎలా అని. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ పెరుగుతుంది అనుకోండి, ప్రెషర్ ఏమవుతుంది? తగ్గుతుంది. యూ నో దట్ వాల్యూమ్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది. సో యూ సీ దట్ బ్లూ కలర్ లైన్ ఏ టు బి, ఏ అండ్ బి ఏమైంది? ఏకి బికి డిఫరెన్స్ ఏంటిది? ఏ పాయింట్ కంటే బి పాయింట్కి వాల్యూమ్ అనేది పెరిగింది, ప్రెషర్ తగ్గింది. సో ఏ అనేది ఒక స్టేటు, బి అనేది ఒక స్టేట్, ఇనిషియల్ స్టేజ్, ఫైనల్ స్టేజ్, 2 డిఫరెంట్ స్టేట్స్, 2 డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాయి. అంతే, అది ఇట్స్ అ ప్రాసెస్ అంతే. అంటే ఏ దగ్గర ఉన్నటువంటి స్టేటు సపోజ్ వాల్యూమ్ పెంచితే బి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ఏ పాత్. బేసిక్గా ఇట్ ఈస్ ఎ పాత్. ఇఫ్ దట్ పాత్ ఈస్ నాన్ ప్రిడిక్టబుల్ యూ కాల్ ఇట్ అ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ కలర్, రెడ్ కలర్ది చూడండి, సైకిల్ 1 దగ్గర ఉంది. ఇప్పుడు వాల్యూమ్ పెంచినాం, పెంచితే ఏమైంది? 2 దగ్గరకు వచ్చింది, అవునా? సో ఆ సైకిల్లో భాగంగా మళ్ళీ నెక్స్ట్ ఏమైపోయింది? ఇట్ వెంట్ బ్యాక్ టు 1. అంటే ఒక పాత్ కంప్లీట్ అయిపోయింది. ఒక కంప్లీట్ సైకిల్ ఏంటంటే దాని యొక్క ఫైనల్ స్టేట్ అనేది ఇనిషియల్ స్టేట్కి వచ్చి మర్జ్ అయిపోయింది. సో దట్ బికమ్స్ ఎ సైకిల్ అన్నమాట. నెక్స్ట్ సిస్టమ్స్లో హోమోజీనియస్ సిస్టమ్స్, హెట్రోజీనియస్ సిస్టమ్స్ అని అంటాం అనమాట. సో ఒక క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ హోమోజీనియస్గా ఉందని ఎప్పుడు చెప్తాము? హోమోజీనియస్ అంటే దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ కానీ, కెమికల్ ప్రాపర్టీస్ కానీ, ఫిజికల్ స్ట్రక్చర్ కానీ యూనిఫామ్గా ఉంటే దాన్ని మనం ఒక హోమోజీనియస్ సిస్టమ్ అని అంటాము. ఆ యూనిఫామిటీ ఏదైతే ఉన్నదో ఇన్ కెమికల్ కాంపోజిషన్ ఆర్ ఫిజికల్ స్ట్రక్చర్, దాన్ని ఒక ఫేజ్ అంటాం. థర్మోడైనమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫేజ్ అంటే 3 ఫేజెస్ ఉంటాయి. ఒక మెటీరియల్ అనేది లిక్విడ్ ఫేజ్లో ఉండొచ్చు, సాలిడ్ ఫేజ్లో ఉండొచ్చు, గ్యాషియస్ ఫేజ్లో ఉండొచ్చు. సపోజ్ ఒక సిస్టమ్ ఉంది, నేను ఒక సిస్టమ్ని కన్సిడర్ చేసుకున్నాను. దానికి ఒకటే ఒక ఫేజ్ ఉంది అనుకుందాం, దాన్ని హోమోజీనియస్ సిస్టమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నటువంటి సిస్టమ్ అంటే ఏంటిది? ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ఇన్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అబ్జర్వ్, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ లీటర్ పెట్రోల్ కూడా కింది నుంచి మీ దాకా పొడవుగా, అడ్డంగా, డెప్త్లో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ పోయినా అదే పెట్రోల్ ఉంటుంది, ఎక్కడ పోయినా అదే లిక్విడ్ ఉంటుంది, ఎక్కడ పోయినా అవే మాలిక్యూల్స్ ఉంటాయి, ఎక్కడ పోయినా అవే వైబ్రేషన్స్ ఉంటాయి దాని లోపల. ఇట్ ఈస్ అన్ హోమోజీనియస్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెమీ సాలిడ్లో ఉండేటువంటి ఒక ఏదైనా మెటీరియల్ తీసుకున్నాను అనుకోండి, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సాలిడ్ ఫేజ్, ఇట్ ఈస్ హ్యావింగ్ లిక్విడ్ ఫేజ్. దెన్ దట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ అ హెట్రోజీనియస్ సిస్టమ్ అని అంటాం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ నో అబౌట్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటిది? సో థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే, నౌ యూ టేక్ ఒక సిస్టమ్ని తీసుకొని ఆ సిస్టమ్ని ఐసోలేటెడ్గా పెట్టండి. ఐసోలేటెడ్గా అంటే యూ హ్యావ్ టు ఐసోలేట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇంటరాక్షన్ విత్ ద సరౌండింగ్. అక్కడ ఆ సిస్టమ్ని పెట్టామనుకోండి, ఆ సిస్టంలో ఏమైనా ఫిజికల్ ప్రాపర్టీస్లో చేంజెస్ వస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ కోల్ని తీసుకొచ్చి ఎయిర్లో పెట్టండి చాలా రోజులు, ఏమవుతుంది? ఆక్సిడైజ్ అవుతుంది, మీద డస్ట్ డిపాజిట్ అవుతుంది, ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. వాటర్ సపోజ్ మాయిశ్చర్ ఎన్విరాన్మెంట్లో పెట్టినాం అనుకోండి, మాయిశ్చర్ అబ్జార్బ్ చేసుకుంటుంది, వాల్యూమ్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది.
ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి చేంజ్ అవుతుంటుంది. ఎప్పుడు? వెన్ దెర్ ఈస్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ద సరౌండింగ్స్. అందుకే దాన్ని ఐసోలేట్ చేసి పడేయండి. ఐసోలేట్ చేసి పాడేసిన తర్వాత కూడా ఖచ్చితంగా కొన్ని ఫిజికల్ చేంజెస్ ఇనీషియల్‌గా జరుగుతాయి. కానీ ఇండెఫినెట్‌లీ కాదు. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అన్ని ఫిజికల్ చేంజెస్ అనేటివి ఆగిపోతాయన్నమాట. ఐసోలేషన్‌లో పెట్టిన తర్వాత నేను చెప్పేది. ఒక సిస్టమ్‌ని తీసుకొచ్చి ఐసోలేషన్‌లో పెట్టిన తర్వాత ఇనీషియల్‌గా మేబీ ఫిజికల్ ప్రాపర్టీస్‌లో సిస్టమ్స్ ప్రాపర్టీస్‌లో చేంజెస్‌ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆ చేంజెస్ అనేటివి ఆగిపోతాయి. ఆ ఆగిపోయిన స్టేటే ఐసోలేషన్‌లో ఈస్ కాల్డ్ యాస్ థర్మోడైనమిక్ సిస్టమ్ ఈక్విలిబ్రియం అంటారు. ఓకే. అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ అల్టిమేట్‌లీ రీచెస్ ఈక్విలిబ్రియం అండ్ నెవర్ డిపార్ట్స్ స్పాంటేనియస్‌లీ. అంటే వన్స్ ఈక్విలిబ్రియం స్టేట్ వచ్చిందంటే ఇంక అక్కడి నుంచి అది అంత ఈజీగా స్టేట్ కూడా చేంజ్ కాదని చెప్తున్నాడు. సో థర్మోడైనమిక్స్ స్టడీ ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ అట్ ఈక్విలిబ్రియం. సో థర్మోడైనమిక్స్ అనేది ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్ అజంప్షన్ బేస్డ్ సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే రియల్ టైమ్ సబ్జెక్ట్, రియల్ టైమ్ సిస్టమ్స్ కానీ రియల్ టైమ్ డివైజెస్ అన్నీ కూడా డైనమిక్గా ఉంటాయి. ఈక్విలిబ్రియంలో ఏది ఉండదు. అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్ వాట్ ఎవర్ యూఆర్ టేకింగ్, ఇప్పుడు ఒక కోల్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ ఇన్ అన్ ఎన్విరాన్మెంట్లో ఒక ప్రెషర్ ఉంది, ఒక టెంపరేచర్ ఉన్నది, ఒక వాల్యూమ్ ఉంది, మాయిశ్చర్ అన్నీ ఉన్నాయి దాని చుట్టూ. దెర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ సరౌండింగ్స్ అండ్ ఎ సిస్టమ్. సో యాక్చువల్ థర్మోడైనమిక్స్ మనం ఐడియల్ లెవెల్లో చేస్తున్నట్టు మీనింగ్ అనమాట. అందుకనే థర్మోడైనమిక్స్కి థర్మోస్టాటిక్స్ అని కరెక్ట్ పేరు అని చెప్పి చెప్తారనమాట. సో ఇట్ ఇస్ నాట్ థర్మోడైనమిక్స్ వాట్ యూఆర్ స్టడీయింగ్, ఇట్ ఈస్ థర్మోస్టాటిక్స్. అదేంత? సో థర్మోడైనమిక్స్ స్టడీ ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్స్ అట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటే ఏంది? స్టాటిక్ స్టేటే కదా. దెర్ ఈస్ నో చేంజ్, దెర్ ఈస్ నో మూమెంట్, దట్ ఈస్ ఈక్విలిబ్రియం. సో థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అని అంటున్నానంటే ఇట్ మీన్స్ 3 ఈక్విలిబ్రియంస్. వన్ ఈజ్ మెకానికల్ ఈక్విలిబ్రియం. మెకానికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే ఆ సిస్టమ్ లోపల ఇంటర్నల్లీ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్, ఇంటర్నల్ ఫోర్సెస్ ఉండకూడదు అన్బ్యాలెన్స్డ్గా, ఆర్ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కూడా ఫోర్స్ ఉంటుంది. అంటే ఇట్ షుడ్ నాట్ ఇంటరాక్ట్ విత్ ది సరౌండింగ్స్. సో దెర్ షుడ్ నాట్ బి అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ది సరౌండింగ్స్. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియం అంటే విత్ ఇన్ ద సిస్టమ్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ కెమికల్ రియాక్షన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్, మూవ్మెంట్ ఆఫ్ మ్యాటర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ మ్యాటర్ జరగకూడదు విత్ ఇన్ ద సిస్టమ్ ఆర్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ రెండింటి మధ్యలో. ఒకవేళ ఒక సిస్టమ్ మెకానికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం రెండు అటైన్ అయినట్లయితే అండ్ ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ సరౌండింగ్స్ బై అ డయాథర్మిక్ వాల్ అండ్ నో చేంజెస్ ఈజ్ అబ్జర్వ్డ్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే మెకానికల్లీ అండ్ కెమికల్లీ ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి ఒక మెటీరియల్ని తీసుకొచ్చి ఒక సరౌండింగ్స్లో పెట్టాం మనము. అండ్ ఆ సరౌండింగ్స్కి సిస్టమ్ మధ్యలో ఉన్నటువంటి సపరేషన్ ఏదైతే ఉంటుందో డయాథర్మిక్ వాల్ ద్వారా సపరేషన్ ఇచ్చాం. డయాథర్మిక్ అని అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ విచ్ అలౌస్ హీట్ టు ఫ్లో. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హీట్ చేసిన వాటర్ని తీసుకొచ్చి ఒక మెటల్ వాటర్ కంటైనర్లో, ఒక మెటల్ బాటిల్లో స్టోర్ చేశాను. స్టోర్ చేస్తే ఏమైంది? వాటర్ లోపల హీట్ ఉంది. అర్థమైందా? వాటర్ లోపల హీట్ ఉంది, నా బాటిల్ లోపల ఉంటే వాటర్ హీట్ ఉన్నది. అండ్ హీట్ అంటే ఒక టెంపరేచర్ ఉన్నది. నా బాటిల్ ఫిల్ చేసినటువంటి నా వాటర్ ఫిల్ చేసినటువంటి బాటిల్ ఈజ్ అ మెటలిక్ బాటిల్. మెటలిక్ బాటిల్ అంటే ద టెంపరేచర్ కెన్ ఇంటరాక్ట్, అంతే కదా. లోపల ఉన్నటువంటి వాటర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది. స్టిల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజెస్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి థర్మలీ అన్ఈక్విలిబ్రియం, నాన్ ఈక్విలిబ్రియం. ఇఫ్ దేర్ ఆర్ నో చేంజెస్ దెన్ ఇట్ ఇస్ సెడ్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లోపల ఉన్నది రూమ్ టెంపరేచరే, బయట కూడా రూమ్ టెంపరేచర్ ఉంది, అట్మాస్ఫియర్. అప్పుడు రెండింటి మధ్యలో ఎటువంటి చేంజెస్ ఉంటాయా? చేంజెస్ ఉండవు. దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. అర్థమైందా? అండ్ నాన్ ఈక్విలిబ్రియం స్టేట్ అంటే వెన్ నన్ ఆఫ్ ద 3 ఈక్విలిబ్రియంస్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ థర్మోడైనమికలీ నాన్ ఈక్విలిబ్రియం. అండ్ నాన్ ఈక్విలిబ్రియం సిస్టమ్స్తోని థర్మోడైనమిక్స్కి పని లేదు. అంటే యూ కెనాట్ డిస్క్రైబ్ అ సిస్టమ్ యూజింగ్ థర్మోడైనమిక్ లాస్ ఫర్ అ నాన్ ఈక్విలిబ్రియం సిస్టమ్. సో థర్మోడైనమిక్ స్టడీస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఈక్విలిబ్రియం సిస్టమ్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అనబడేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఇది అర్థం చేసుకోవడానికి ఏం చేస్తున్నామంటే కన్సిడర్ సిస్టమ్ ఆఫ్ గ్యాస్ ఇన్ ఎ సిలిండర్. ఇక్కడ ఒక సిలిండర్ ఉందమ్మా. ఈ సిలిండరు ఇదొక పిస్టను లోపల గ్యాస్ ఫిల్ చేసి పెట్టినాము. ఈ పిస్టన్ పైన ఒక వెయిట్ ఉన్నది. నార్మల్ కండిషన్లో ఇప్పుడు ఈ పిస్టన్ మీద వెయిట్ పెట్టినాం మనం, ఒక వెయిట్ పెట్టినాం.
ఈ వెయిట్ అనేది కిందికి యాక్ట్ అవుతుంటుంది. గ్యాస్ లోపల ప్రెషర్ ఉంటుంది. అదేం చేస్తుంటుంది, అది పైకి పుల్ చేయడానికి ట్రై చేస్తుంటుంది పిస్టన్ అవునా. అట్ సమ్ పాయింట్ ఏమవుతుందంటే వెయిట్ ఆఫ్ దిస్ వెయిట్ అండ్ అప్వర్డ్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ రెండు బ్యాలెన్స్ అయిపోయి పిస్టన్ అనేది ఒక పలానా పాయింట్ దగ్గర అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్లో పలానా ప్రెషర్ ఉంటుంది, సమ్ వాల్యూమ్ ఉంటుంది, సమ్ టెంపరేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది. ఎప్పుడు ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది, వెయిట్ ఆన్ ద పిస్టన్ అండ్ అప్వర్డ్ ఫోర్స్ ఆఫ్ ద గ్యాస్ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు ఇనీషియల్ ఈక్విలిబ్రియం పొజిషన్ అని అందాం. ఆ కండిషన్లో ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద వెయిట్ ఈజ్ రిమూవ్డ్, సపోజ్ ఇక్కడ నుంచి ఈ వెయిట్ని తొలగించేసినాం అనుకోండి, ఏమవుతుంది, ఈ గ్యాస్ అనేది అప్వర్డ్ థ్రస్ట్ ఇస్తుంటుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఈ పిస్టన్ అనేది పైకి మూవ్ అయిపోతుంది. పైకి మూవ్ అయిపోయి ఏమైపోయింది, ఇక్కడ స్టాప్స్ ఉన్నాయి కదా, ఈ స్టాప్స్ వరకు రీచ్ అయిపోయి ఇక్కడ ఆగిపోతుంది. పిస్టన్ అనేది ఇక్కడ ఆగిపోతుంది, ఇక్కడ వరకు రీచ్ అయిపోయి ఆగిపోతుంది. అప్పుడు ప్రెషర్ P2, వాల్యూమ్ V2, టెంపరేచర్ T2. సో ఇక్కడ ఆగిపోయింది మళ్ళీ సిస్టమ్. ఇక్కడ ఒక ఫిక్స్డ్ ప్రెషర్, ఫిక్స్డ్ వాల్యూమ్, ఫిక్స్డ్ టెంపరేచర్ రీచ్ అయింది. సో P1, V1, T1 అనేది ఇనీషియల్ స్టేట్, P2, V2, T2 అనేది ఫైనల్ స్టేట్. బోత్ ఆర్ ఈక్విలిబ్రియం స్టేట్స్. ఎందుకంటే దెర్ ఆర్ నో చేంజెస్ ఇన్ ఎనీ ప్రాపర్టీ. కానీ ఈ పిస్టను ఈ స్టేట్ 1 నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పొజిషన్ 1 అనుకుందాం, ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్, ఈ రీచ్ అయ్యే ప్రాసెస్లో, ఈ మధ్యలో జరుగుతున్నటువంటి జర్నీలో కెన్ యూ డిఫైన్ వాట్ ఈస్ ద ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్? నో. మూవ్మెంట్ జరుగుతూ ఉన్నది, అంటే సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో లేదు, ప్రాపర్టీస్ ఆర్ చేంజింగ్. సో యూ కెనాట్ డిఫైన్ త్రూ థర్మోడైనమిక్స్. అర్థమైందా? సో బట్ ఇంటర్మీడియట్ స్టేట్ ఆర్ నాన్ ఈక్విలిబ్రియం స్టేట్, రైట్? ఇక్కడ చూడండి, దీని గ్రాఫ్ కూడా దాని గురించి అనమాట. సో ఇనీషియల్గా సర్టన్ ప్రెషర్ ఉన్నది 1 దగ్గర, సర్టన్ వాల్యూమ్ ఉన్నది. తర్వాత సెకండ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, వాల్యూమ్ పెరిగింది, ప్రెషర్ తగ్గుతుంది. సో పాయింట్ 1, పాయింట్ 2 రెండు కూడా ఈక్విలిబ్రియం. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టేట్ అనేది నాన్ ఈక్విలిబ్రియం స్టేట్ అనమాట, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామనంటే ఇదే ఎక్స్పెరిమెంట్ని చిన్న చేంజెస్ చేద్దాం. ఏంటా చేంజ్ అంటే, ఈ పిస్టన్ మీద మనం పెట్టినటువంటి వెయిట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనము కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్మాల్ వెయిట్స్ చేసేద్దాం దాన్ని. అంటే ఈ టోటల్ వెయిట్ ఇది 1, 2, 3, 4, 5, 6 ఒక మల్టిపుల్ వెయిట్స్ కలిపేసి పెట్టేసినాం మనం. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే వెయిట్ని ఒక్కొక్కటిగా తీద్దాం. ఒక్కొక్కటిగా తీసినప్పుడు ఏమైపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్న స్లాబ్ని తీసేసినాం, వెయిట్ని తీసేసినాం. తీసేస్తే ఈ పిస్టన్ అనేది ఇక్కడ నుంచి కొంచెం పైకి వస్తుంది. తర్వాత ఇంకోటి తీసేసి కొంచెం పైకి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది. అంటే ఏం చేస్తున్నాము, వీఆర్ ట్రయింగ్ టు ట్రేస్ దట్ ఇంటర్మీడియట్ స్టేజెస్ని కూడా. సో ఇక్కడ ఆ ఇంటర్మీడియట్ స్టేట్స్ కూడా, ఇనీషియల్ స్టేజ్ వచ్చేసి ఇది, ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఈ స్టాప్ దగ్గర ఇది. కానీ ఇక్కడి నుంచి ఇక్కడ జరిగేటువంటి ట్రాన్సిషన్ని కూడా మనం ఏం చేస్తున్నామనంటే స్లోగా ఒక్కొక్క వెయిట్ని తీసేస్తే కొంచెం పైకి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది. ఆ విధంగా స్లోగా పైకి తీసుకొస్తాం. అంటే యూఆర్ ట్రయింగ్ టు మూవ్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్ వితౌట్ లూజింగ్ ద ఈక్విలిబ్రియం. అవునా? ఇదివరకు ఏమైంది, 1 to 2 డైరెక్ట్ జంప్, నాన్ ఈక్విలిబ్రియంగా పైకి వెళ్ళిపోతుంది. ఇంటర్మీడియట్ స్టేట్ ఇస్ నాన్ ఈక్విలిబ్రియం. యూ డోంట్ నో మధ్యలో ఈ పలానా పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ప్రెషర్ ఉంది, ఎంత వాల్యూమ్ ఉందో నీకు తెలియదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, చిన్న చిన్నగా అదే చాలా స్లోగా పైకి మూవ్ చేస్తున్నాం, ఒక్కొక్క వెయిట్ తీసేస్తాం. అర్థమైందా? దీస్ వెయిట్స్ ఆర్ రిమూవ్డ్ 1 by 1 వెరీ స్లోలీ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద పిస్టన్ అట్ ఎనీ ఇన్స్టెంట్ అప్వర్డ్ ట్రావెల్ ఆఫ్ ద పిస్టన్. ఇఫ్ ద గ్యాస్ సిస్టమ్ ఇస్ ఐసోలేటెడ్, ద డిపార్చర్ of the system from the thermodynamic equilibrium state will be infinitesimally small. అంటే మనము వెయిట్ తీసేసిన తర్వాత ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి పైకి వచ్చింది. ఆ పాయింట్కి ఈ పాయింట్కి మధ్యలో గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం అనమాట. ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ అని అంటున్నాడు వాడు. అంటే నాన్ ఈక్విలిబ్రియం స్టేట్ ఉంటుంది కానీ వెరీ స్మాల్, దాని యూ కెన్ నెగ్లెక్ట్. ఫిజికల్ ఐకి అది విజిబిలిటీ ఉండదు అనమాట. సో ద ఫీచర్, సో ఇలాంటి సిస్టమ్ని ఏమంటారంటే, ఈ ప్రాసెస్ని ఏమంటారంటే క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అని అంటారు. అంటే ఆల్మోస్ట్, క్వాజీ అంటే ఏంది, ఆల్మోస్ట్. సో ఇన్ఫినిట్ స్లోనెస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ క్వాజీ స్టాటిక్ ప్రాసెస్. క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ రివర్సబుల్ ప్రాసెస్. అర్థమైందా? ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. సో క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అంటే మీకు అర్థమైంది కదా. అండ్ రివర్సబుల్ ప్రాసెస్ అంటే క్వాజీ స్టాటిక్ ప్రాసెస్. మళ్ళీ రివర్సబిలిటీ, ఇర్రివర్సబిలిటీ అని మన సిలబస్లో ఇంకో టాపిక్ ఉంది, దాని గురించి మనం తర్వాత చదువుకుంటాం. నెక్స్ట్ నౌ వి విల్ ఇంట్రడ్యూస్ వాట్ ఈస్ అ ప్యూర్ సబ్స్టెన్స్. నెక్స్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ కూడా మనం చదువుకుందాం. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటిది?
ప్యూర్ సబ్స్టెన్స్ ఈజ్ ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ హోమోజీనియస్ అండ్ ఫిక్స్డ్ కెమికల్ కాంపోజిషన్ త్రూ అవుట్ ద క్వాంటిటీ ఆఫ్ మాస్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఉంది. ఇప్పుడు నా చేతిలో సమ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ పట్టుకున్నాను. ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్లో సపోజ్ ఇప్పుడు ఇది కెమెరా ఉంది కదా, ఇదంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అట్మాస్ఫియరిక్ ఎయిర్ని క్యాప్చర్ చేసి నేను అనాలిసిస్ చేస్తున్నాను అనుకో, దాంట్లో 20% ఆక్సిజన్ ఉంటుంది, 70% నైట్రోజన్ ఉంటుంది, 10% అదర్ గ్యాసెస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ని పట్టుకుంటాను నేను. ఇదంతా నా సిస్టము. ఈ సిస్టంలో ఉన్న క్వాంటిటీ ఇదంతా కూడా ఇప్పుడు ఈ మూలకు పోయి కొంత శాంపుల్ నేను తీసుకుంటాను, ఎయిర్ శాంపుల్. ఈ ఎయిర్ శాంపుల్ని అనాలిసిస్ చేస్తే కూడా సేమ్ అదే ప్రపోర్షన్స్లో ఉంటాయి. అంటే ఏంటిది? దిస్ ఇస్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ హోమోజీనియస్, కంప్లీట్లీ గ్యాస్. అండ్ ఆ గ్యాస్లో కూడా నువ్వు ఏ ఒక పార్ట్ దగ్గర ఏ మధ్యలో తీసుకున్నా, ఒక శాంపుల్ తీసుకున్నా కూడా దాని లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ కెమికల్ కాంపోజిషన్ కూడా ఆ రేషియో అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీమ్ వాటర్ మిక్స్చర్, కంబస్షన్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫ్యూయల్. ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్యూర్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటిది? అట్మాస్ఫిరిక్ ఎయిర్, స్టీమ్ వాటర్ మిక్స్చర్, కంబస్షన్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యూయల్. ఇవన్నీ కూడా ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్. ఇవి బిట్స్గా దిగుతుంటాయి మనకి. వెరాస్ మిక్స్చర్ ఆఫ్ ఎయిర్ అండ్ లిక్విడ్ ఎయిర్ ఈజ్ నాట్ అ ప్యూర్ సబ్స్టెన్స్. ఎందుకనంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఆర్ డిఫరెంట్ ఇన్ గ్యాస్ అండ్ లిక్విడ్ స్టేట్. అర్థమైందా? నెక్స్ట్, టూ ప్రాపర్టీ రూల్ అని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏ ప్యూర్ సబ్స్టెన్స్ మే బీ డిస్క్రైబ్డ్ బై ఎనీ టూ ప్రాపర్టీస్ విత్ టూ నోన్ ప్రాపర్టీస్, అదర్స్ కెన్ ఆల్సో బీ ఫౌండ్ అవుట్. కాల్ సమ్ సబ్స్టెన్స్ a pure substance which can be specified by any two properties. For example, pressure and volume. సో ఒక ప్యూర్ సబ్స్టెన్స్ యొక్క ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఈ రెండు మాత్రం స్పెసిఫై చేసినా కానీ మిగతా ప్రాపర్టీస్ని కూడా మనము ఎస్టిమేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇస్ అ ప్యూర్ సబ్స్టెన్స్. అర్థమైందా? సో నెక్స్ట్ we will continue with the class. I hope you enjoyed this class. Okay, thank you for watching.